Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో చాలా కామన్ టాపిక్, అందరికీ ఉపయోగపడే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే సికేడి పేషెంట్స్లో అనగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన లైఫ్ స్టైల్ మెజర్ వచ్చి డైట్ కంట్రోల్. సికేడి పేషెంట్స్లో డైట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డైట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటున్నానంటే టూ మచ్గా డైట్ కంట్రోల్ చేయమని కాదు, లేదా డైట్ కంట్రోల్ని ఇగ్నోర్ చేయమని కూడా కాదు. ఒక వయా మీడియం, ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక టెక్నిక్తో కూడిన డైట్ తీసుకోవడం వల్ల ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లాంగ్ టర్మ్గా ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని తగ్గించుకోవచ్చు. దేర్ఫోర్ సికేడి పేషెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ కాంపోనెంట్ వచ్చి డైట్ కంట్రోల్. లో సాల్ట్ డైట్ అంటే ఉప్పు ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్ డైట్ మెషర్. ఎవరైతే డైట్లో సాల్ట్ ఎక్కువ తీసుకుంటారో, అంటే ఎవరైతే వారి ఆహారంలో కిడ్నీ డిసీజ్ ఉన్నప్పటికి కూడా ఒక రోజులో సోడియం కంటెంట్ మోర్ దెన్ 5 గ్రామ్స్ తీసుకుంటారో, వారిలో డైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, లేక ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, కిడ్నీ పనితీరు ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సికేడి పేషెంట్స్లో పొటాషియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. అంటే కేవలం యాపిల్, బొప్పాయి, జామకాయ, దానిమ్మ, పియర్ లాంటి పండ్లు తీసుకోవడం, ఇవి కాకుండా వేరే పండ్లు ఏవి తీసుకోకపోవడం, కొబ్బరి నీరు తీసుకోకపోవడం, దాంతోపాటు పొటాషియం ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ అంటే పాలకూర కావచ్చు, లేక దుంపకూరలు అంటే పొటాటో, బీట్రూట్ లాంటివి తగ్గించడం వల్ల కూడా వారి శరీరంలో పొటాషియం కంటెంట్ ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండొచ్చు. ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే సికేడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడో అంశం వారి డైట్లో ప్రోటీన్ని మితంగా తీసుకోవడం. ప్రోటీన్ని మితంగా తీసుకోవడం అంటే ప్రోటీన్ బొత్తిగా తగ్గించడం కాదు. ఎందుకోసం అంటే ప్రోటీన్ పూర్తిగా తగ్గించడం అనేది ఒక డేంజరస్ యాక్టివిటీ. ఎప్పుడైతే మనం ప్రోటీన్ని బొత్తిగా తగ్గించేస్తామో అప్పుడు మన డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగని చెప్పి ప్రోటీన్ కంటెంట్ టూ మచ్గా తీసుకున్నా సరే కిడ్నీ యొక్క పనితీరు మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ ఒక మోడరేట్ ప్రోటీన్ రిస్ట్రిక్షన్ అంటే ఒక రోజులో 0.8 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు, ఇంతకంటే తక్కువ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు. ఈ మాత్రం ప్రోటీన్ కంటెంట్ అచీవ్ చేయాలంటే ఒక రోజులో డైలీ ఒక ఎగ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు వారానికి ఒకసారి 150 గ్రామ్స్ చికెన్ కానీ చేప కానీ తీసుకోవచ్చు. యూజువల్గా రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ మాత్రం ప్రోటీన్ కంటెంట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల డేంజరస్గా ప్రోటీన్ ఎక్కువ కాకుండా లేక ప్రోటీన్ తక్కువ కాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ ఈ డైట్ కంట్రోల్ గురించి సికేడి పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలో నేను చాలా రకాల వీడియోలో చేశాను, చూసుకోవచ్చు. సికేడి పేషెంట్స్ ఫాలో అవ్వాల్సిన రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. అంటే సికేడి పేషెంట్స్ అందరూ జిమ్లో జాయిన్ అయ్యి గంటలు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని కాదు, కానీ అట్లీస్ట్ ఒక రోజులో వారి యొక్క ఫిజికల్ కెపాసిటీ, వారి యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, వారి యొక్క ఫిజికల్ కెపాసిటీని బట్టి అట్లీస్ట్ ఒక రోజులో 5,000 అడుగులు వేయడం చాలా ముఖ్యం. ఈ 5,000 అడుగులు ఏమన్నానంటే ఒక్క రోజుతో 5,000 స్టెప్స్ స్టార్ట్ చేయమని కాదు, బట్ మీకున్న పరిధిలో, మీకున్న ఫిజికల్ యాక్టివిటీలో, మీకున్న టైంలో ఎంతో కొంత కొంచెం నడిచే ప్రయత్నం చేయండి. ఇలా నడక చేయడం వల్ల, ఇలా స్లోగా వాకింగ్ స్టార్ట్ చేసి ఒక రోజులో అట్లీస్ట్ 3,000 to 5,000 స్టెప్స్ అచీవ్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ పాజిటివ్ హార్మోన్స్ వల్ల కిడ్నీ యొక్క పనితీరు ధ్వంసం అయ్యే అవకాశం చాలా వరకు స్లో అవుతూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేక నడిచిన ఆయాసం వచ్చే వాళ్ళు కానీ ఒక్కసారిగా టూ మచ్ ఆఫ్ ఫాస్ట్గా నడవకుండా క్రమక్రమంగా ఈ వాకింగ్ని అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాలి. అందుకే ఎవరికైతే బొత్తిగా నిస్సత్తు ఉంటుందో వారందరూ కూడా మేము అట్లీస్ట్ గంటకి 30 అడుగులు ఏమని చెప్తూ ఉంటాం. అంటే ఉదయం 7 నుంచి ఈవినింగ్ 10 దాకా గంటకు 30 అడుగులతో స్టార్ట్ చేసినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వారి ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు, వారి ఫిజికల్ కెపాసిటీ కావచ్చు, ఎక్సర్సైజ్ టాలరెన్స్ కావచ్చు పెంచుకుంటూ ఉండొచ్చు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మూడవ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ వచ్చి వారి బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం. అంటే టూ మచ్ అమౌంట్ ఆఫ్ బాడీ వెయిట్ ఉన్నా, లేక మన బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా సరే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఒక ప్రాపర్ వెయిట్ గురించి అవగాహన కలిగి ఉండడం
ఈ సీకేడీ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన 4వ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ వచ్చి స్మోకింగ్ ఆపేయడం. ఒకవేళ స్మోకింగ్ చేస్తుంటే మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడినా, ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నా కిడ్నీ డిసీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దెర్ఫోర్ ఆల్రెడీ స్మోకింగ్ అలవాటు ఉన్న సీకేడీ పేషెంట్స్ ఖచ్చితంగా వారి స్మోకింగ్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. అంటే స్మోకింగ్లో ఉన్న కెమికల్స్ కావచ్చు, నికోటిన్ కావచ్చు, వారి కిడ్నీ పనితీరు తగ్గిపోయే అవకాశాన్ని ఆల్మోస్ట్ ఒక 50 టైమ్స్ పెంచుతూ ఉంటుంది. దెర్ఫోర్ ఇలాంటి స్మోకింగ్ చేస్తూ ఎలాంటి టాబ్లెట్స్ వాడినా ఎలాంటి రిజల్ట్స్ ఉండవు. సో మీ టాబ్లెట్స్ మీకు పనిచేయాలి, మీ కిడ్నీ పనితీరు ఎక్కువ కాలం పాటు మెయింటైన్ అవ్వాలి, కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ తగ్గాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం. కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన 5th ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ ఆల్కహాల్ని కంట్రోల్ చేయడం. పూర్తిగా ఆల్కహాల్ మానేయడం చాలా ముఖ్యం. ఒకవేళ పూర్తిగా ఆల్కహాల్ మానేయకుండా సోషల్ ఆల్కహాలిజం అంటే నెలకొకసారి 2 నెలలకొకసారి తక్కువ క్వాంటిటీలు తీసుకోవడం ఉత్తమం. కిడ్నీ డిసీజ్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన 6th ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి వెంటాడుతూనే ఉంటుంది. బట్ ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకంటూ కూడా కొన్ని టెక్నిక్స్ అలవర్చుకోవాల్సి వస్తుంది. అంటే కేవలం మెడిటేషన్ చేయమనో, రిలాక్సేషన్ టెక్నిక్ చేయమనో అదొకటి చెప్పను కానీ, బట్ ఒక హాబీని అలవర్చుకోవడం అంటే మనకంటూ కూడా మనకు పూర్తిగా తృప్తినిచ్చే ఒక హాబీ, ఒక అలవాటు మనం మెయింటైన్ చేసుకుని దాన్ని మనం రెప్లికేట్ చేసుకోవడం వల్ల చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. దెర్ఫోర్ మీకున్న భావజాలాన్ని బట్టి, మీకున్న మనస్తత్వాన్ని బట్టి మీకు ఏదైతే ఒక హాబీ ఫాలో అవుతే ఎలాంటి హాబీ వల్ల మీరు రిలాక్స్ అవ్వగలరో అలాంటి హాబీని ఒకటి ఎంచుకొని దాంట్లో మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన 7th ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ వచ్చి నిద్ర. నిద్ర అనేది మనందరికీ చాలా ముఖ్యం. ఈ నిద్రపోయేటప్పుడు ఏమైపోతాయంటే మన శరీరంలో ఉన్న జీవకణాలు కావచ్చు, లేక కణజాలాలు కావచ్చు, మళ్ళీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దెర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క రోజు విధిగా 7 to 8 అవర్స్ క్వాలిటీ నిద్ర కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దెర్ఫోర్ ఎవరైతే 7 to 8 అవర్స్ పడుకోగలరో వారిలో ఆటోమేటిక్గా బీపీ షుగర్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది, వారి ఊబకాయం కూడా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. దెర్ఫోర్ స్లీప్ అన్నది ఒక న్యాచురల్ మెడిసిన్. దాన్ని కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఎప్పటికి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్ సన్లైట్. ప్రపంచంలో సన్లైట్ అనేది వన్స్ అగైన్ ఒక దేవుడిచ్చిన న్యాచురల్ మెడిసిన్. దెర్ఫోర్ అట్లీస్ట్ ఒక రోజులో 20 మినిట్స్ మనం సన్లైట్ ఎక్స్పోజ్ కావడం చాలా ఇంపార్టెంట్. ఇలా సన్లైట్ ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో విటమిన్ డి అనేది న్యాచురల్గా వస్తుంది. ఎప్పుడైతే న్యాచురల్ విటమిన్ డి శరీరానికి అందుతుందో అప్పుడు కిడ్నీ డిసీజ్ వల్ల బోన్ ప్రాబ్లమ్స్ రావడం చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. దెర్ఫోర్ ఈ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ఈ పైన చెప్పిన 8 ప్రికాషన్స్, 8 లైఫ్ స్టైల్ మెజర్స్ ఫాలో అవడం వల్ల వారి కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ని తగ్గించుకోవడానికి న్యాచురల్గా ట్రై చేయొచ్చు. Therefore, be happy.